మహిళల గురించి వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఇది పోయిన బడ్జెట్లో చెప్పారు, ఈ బడ్జెట్లో కూడా చెప్పారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, నిజాలు ఏంటి అధ్యక్ష? ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ₹1 కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన 5 లక్షల రూపాయలకు పెంచింది, 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు. మరి ఇదే అసెంబ్లీలో బట్టిగారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా? ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు? నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి, ఆ ఉత్తర్వులు మాకు అందించండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష.